జ్ఞాపకాల గొలుసు. రచన రఘుమందాటి. చదివినవారు రఘుమందాటి. ఎపిసోడ్ 4. ఒరే ఆరిఫ్, రంజాన్ ముబారక్ రా. బయటికెళ్ళి ఉమ్ము మింగకుండా తుపుక్కున ఊంచి వచ్చి, ఒరేయ్, ఈ స్కూల్ అయిపోయినాక మనం మసీదుకు పోదాం రా. ఇవాళ సాయంత్రం రోజా పొద్దుడిచినాక మాకు తెలిసిన వాళ్ళు ఇఫ్తార్ విందిస్తున్నారు అని నా దోస్తు ఆరిఫ్ చెప్పడంతో, విందా? అరే, నేను కూడా వస్తారా? సాధారణంగా అరటిపళ్ళు, ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే తప్ప కనిపించని దానిమ్మకాయ, అప్పుడప్పుడు దొడ్డు సేమియా, అదే పాంబీనో పాయసం. మా వాడలో గుండం గల్లీలో అంతా ముస్లింలే. మా గల్లీలో ఉన్న ముస్లోళ్ళంతా తురకవాడ అనేటోళ్ళు. మా స్కూల్ దోస్తులంతా ముస్లిం అని పిలవాలని మారం చేయడంతో నేను మాత్రం ముస్లిం వాళ్ళ గల్లీ అని పిలుస్తోంది. రంజాన్ పండుగ వస్తుందంటే చాలు, రకరకాల పళ్ళు, పళ్ళ రసాలు, ఖర్జూరాలు, మిఠాయిలు, ఖీర్ పాయసం, హలాల్ చేసిన మాంసం, దమ్ బిర్యానీ, పుల్కా రుమాల్, తందూరి నాన్స్ రొట్టెలు, ఎక్కడ లేని తిండంతా గా ఇఫ్తార్ ఇందులల్లా ఉండేది. ఎందుకో మాంసం తినకపోయేటోని, కానీ నా శక్తి మేర పళ్ళు, పళ్ళ రసాలు, ఖర్జూరాలు, పాయసం ఫుల్గా తీసుకొని పొట్టి నిక్కర్లు వేసుకున్న మేము పెద్దోళ్ళలాగా ముందు నా పొట్టను పంపిస్తూ వెనకాల నేను నడిచేవాడిని. రంజాన్ పండుగ రోజైతే చెప్పనక్కర్లేదు, మా గల్లీ మొత్తం అత్తర్ గుబాలింపు. నన్ను కలుసుకోవడానికి మా దోస్తులంతా దగ్గరున్న వాళ్ళు అఫ్జల్, ఇర్షాద్, నయీం, నౌషాద్, లియాఖత్ అలీ అలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంకా చాలా దూరం ఉన్నవాళ్ళు సైకిళ్ళు వేసుకొని టిఫిన్ డబ్బాల్లో ఖీర్ పాయసం పట్టుకొచ్చేటోళ్ళు. ఇంటెదురుగున్న బేబీ వాళ్ళు, మసూద్ వాళ్ళు, ఇంకా మా అన్న దోస్తులు అంతా పాయసం ఇచ్చేటోళ్ళు. అందరికన్నా ఆరిఫోళ్ళమ్మ చేసే ఖద్దు ఖీర్ పాయసం, పోనీ ఖీర్ పాయసం, ఇంకా నెయ్యితో చేసిన స్వీట్లు అంటే మస్తు ఇష్టం. అందుకేనేమో ఆరిఫ్ గాడు పెద్ద పెద్ద గిన్నెల్లో పట్టుకొచ్చేటోడు మా ఇంట్లో వాళ్ళందరి కోసం. నేను ఆరిఫ్ గాడు ఎంత మంచి దోస్తులం అంటే, నా చిన్ననాటి సగం దినాలు వాడి ఇంట్లోనే గడిచినాయి. వాళ్ళ ఇంట్లో నేను, మా ఇంట్లో వాడు కుటుంబ సభ్యులమైనాము. వాళ్ళ నాన్న సాబిర్ పాషా, వ్యవసాయ శాఖలో గవర్నమెంట్ జాబు, 2 అక్కలు, వీడొక్కడు. ఏందో తెలియదు కానీ మాకు ఊహొచ్చేసరికే ఆ 2 అక్కలకి పెళ్ళిళ్ళైనాయి. జుబ్బాలు, కుర్తాలు, లాల్చి పైజాంలు, తెల్లని టోపీలు, కొందరు చమ్కీలతో రంగురంగు అల్లికలున్న బుషోట్లు, కర్రుమని శబ్దం చేసే తోలు చెప్పులతో ఏడ చూసినా ఒకరినొకరు గలేలను, అదే ఛాతి కలుపుకోవడము, గలేలను కలుపుకుంటూ కావలించుకునేటోళ్ళు. నా కాడికి వచ్చిన మా దోస్తులందరినీ గలేమీలు అనుకొని కౌగిలించుకొని రంజాన్ ముబారక్ అనుకునేటోళ్ళం. ఇక మా క్లాస్లో ఉన్న ఆడోళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పిలిచేటోళ్ళు. మచిలీ బజార్లో ఉండే రానా, గుండంవాడలో ఉండే సాజియా, రజియా, ఫాతిమా, ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం రంజాన్ ముబారక్ చెప్పడానికి, వాళ్ళు పెట్టే ఖీర్ పాయసం, స్వీట్లు ఆరగించడానికి. ఎందుకో ఎప్పుడు బుర్కాల్లో దిగేసుకునే ముఖాలని చూడడానికి నాకు మా దోస్తులకి ఆ రోజు స్వాతంత్రం వచ్చేది. రంగురంగు హైదరాబాద్ పరికినీలు, మెరుపు తీగల చున్నీలతో ముంబై నుండి తెచ్చుకున్న మొహలాయి చీరలు, దుబాయ్ అత్తర్లు, అబ్బో ఎన్నడలేని సంబరం అంతా ఆ రోజుల్లో వాళ్ళ ఇళ్లల్లో కనిపించేది. ఫాతిమా తను వేసుకున్న రంగురంగు మెరుపు అద్దపు గాజులని కిటికీ నుండి వచ్చే వెలుతురు దగ్గర పెట్టి గాజుల అద్దాలలో పడుతున్న కిరణాలని తలుక్కుమని చీకటి గోడపై మెరుస్తున్న రంగుల వెలుతుర్లను చూస్తూ మురిసిపోతుండేది. మా పెద్దన్న చార్మినార్ కాడ నుండి తెచ్చిండు అని గర్వంగా చెప్తుండేది. అప్పట్లో చార్మినార్ చూడాలని మా దోస్తులందరి పెద్ద కోరిక. అందుకేనేమో మొదటిసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు పొద్దుటి నుండి సాయంత్రం వరకు చార్మినార్ వాకిల్లోనే తెగ తిరిగాం నేను, ఆరిఫ్ గాడు. ఫాతిమా వాళ్ళ ఇంట్లో మొత్తం 8 మంది అన్నలు, 6 అక్కా చెల్లెళ్ళు. చాలా పెద్ద కుటుంబం. ఆమెది 11వ నెంబరు. చిత్రంగా ఏంటంటే మా స్కూల్లో ఆమెది రూల్ నెంబర్ కూడా 11. తను పుట్టిన తేదీ కూడా నవంబర్ 11. ఇలా చాలా విషయాల్లో తనతో 11వ నెంబర్ ముడిపడింది. ఆ తర్వాత కాలంలో నఫీస్ సుల్తానా నాకు మంచి దోస్తు. వాళ్ళ 2 అక్క చెల్లెలతో కలిసి మాకు రంజాన్ ముబారక్ చెప్పేది. కాలంతో పాటు నేను కూడా హైదరాబాద్లో వాలిన, ఇక్కడ కూడా నాతో పెనవేసుకున్న స్నేహాలు ఎన్నో.
సుల్తాన్ బజార్ అలీ, చార్మినార్ అక్బర్, ఫయాజ్, హాష్కి, రఫీక్, దిల్సుఖ్ నగర్ జాహిద్, హబిట్స్ మొహమ్మద్ ముజాహిద్, జుబ్బా సురయ్య బేగం, దూరదర్శన్ ఫాతిమా, హకీంపేట్ నాజియా, టైమ్స్ ఆఫ్ ఇండియా హుస్సేన్, ఇలా చెప్పుకుంటూ పోతే పర్వాలేదు. ఈ రంజాన్ కూడా నన్ను ఆనందపరచడానికి వచ్చిందా అని అనిపిస్తుంది. ఒరేయ్, నమాజ్ టైం అయిందిరా అనడంతో సైకిల్ బొంగు మీద నేను కూర్చుంటే చిన్న పైడిల్ని బలంగా తొక్కడంతో ఒక్క పరుగున ఉజిలిపేసు ఇదిని అందుకునే వాళ్ళం. నేను ఆరిఫ్ ఏంటో నాతో పాటు వాడు గుడికొచ్చినా, వాడితో పాటు నేను మసీదుకి వెళ్ళినా యాదృచ్ఛికంగా మేమిద్దరం పిలుస్తున్నది భగవంతున్నే అని అప్పుడు మా మనసులకు తెలియకపోయినా మా ఇరువురి మతాలు వేరనే భావన ఎవరూ మాకు నూరిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికినూ. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అష్హదు అల్లా ఇలాహ్ అంటూ మొదలై అల్లాహు అక్బర్, లా ఇలాహ్ ఇల్లల్లాహ్ అంటూ పూర్తయ్యేది నమాజు. మెల్లిగా బయటకు వచ్చి సైకిల్ వేసుకొని హన్మకొండ చౌరస్తా, నయీం నగర్ వెనుక నుండి గల్లీలన్నీ తిరుగుతూ మళ్ళీ కాకతీయ కాలనీ, అటు నుండి అలంకార్ టాకీస్ దాటుతూ భద్రకాళి చెరువు దగ్గర కాసేపు కూర్చొని మెల్లిగా కదులుతూ దూదేకుల రఫీని, అనిల్ గాడిని కలిసి మూలమలుపు తిరుగుతూ హంజద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆరిఫ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు. విందును పూర్తి చేసుకొని ముచ్చట్లు పెట్టుకునేసరికి రాత్రి అయ్యేది. మెల్లిగా ఇంటికి వచ్చి రాత్రి భోజనాలు అయ్యాక చిమ్ని దీపం వెలుతురుని తగ్గించి ఓ మూలన పెడుతుంటే నేను పడుకుంటూ ఏమేం చేశామో ఏమేం తిన్నామో ఆత్రంగా చెప్తుంటే గుడ్డి వెలుతురులో అమ్మ తువ్వాలుతో నాకు గాలి విసురుతూ ఆశ్చర్యంగా వింటూ ఉండేది. దాదాపుగా ఇన్నేళ్లలో ఏ రంజాన్ని మేమిద్దరం కలవకుండా ఉండేవాళ్ళం కాదు. మొదటిసారి కలవలేకపోతున్నందుకు మనసుకు ఇప్పుడు తెలుస్తోంది గలేళ్ళు కలుపుకుంటూ కౌగలించుకోవడాల విలువ. అరే దిల్ తుజ్సే గలే మిల్నే కే లియే తరస్ రహా రే అని తడారిన గొంతుతో చెప్పి ఫోన్ పెట్టేశాడు దుబాయ్ నుండి ఆరిఫ్ గాడు. మొదటిసారి చిత్రంగా ఉంది. మా ఇరువురి మనసుల కోరిక ఒకటే అవడం. ఇప్పుడు మా ఇద్దరిని కాస్త దూరం చేసిందని గర్వపడుతున్న పిచ్చి కాలానికి తెలియదు పాపం మేమిద్దరం అనుక్షణం ఇరువురు మనసుల్లో కలిసే ఉన్నామని. చిన్ననాటి జ్ఞాపకాలతో కత్తిరించుకొని పెట్టుకున్న కవిత ఒకటి గుర్తొచ్చింది. దోస్తీ హోతీ నహీ భూల్ జానే కే లియే, దోస్త్ మిల్తే నహీ బిఖర్ జానే కే లియే, దోస్తీ కర్కే కుష్ రహోగే ఇత్నా కి వక్త్ మిలేగా నహీ ఆసు బహానే కే లియే. ఎలాగో నా మనసు మాట వాడికి వినిపిస్తుందని నాకు తెలుసు. అందుకే ఒరే ఆరిఫ్, రంజాన్ ముబారక్ రా. జ్ఞాపకాల గొలుసు 4వ ఎపిసోడ్ సమాప్తం.